హలో, నేను డాక్టర్ సుమ, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్, సుమా న్యూరో కేర్, చందానగర్. 2 days బ్యాక్ ఒక 70-year-old మేల్ పేషెంట్ వచ్చాడు. కంప్లైంట్స్ ఏంటి అంటే, మా నాన్న ఈ మధ్యలో వంగిపోతున్నాడు, నెమ్మదిగా నడవడం అనేది జరుగుతుంది అని చెప్పాడు. సో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి ఏముంది అంటే పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది. ప్రీవియస్గా డైలీ చేసే యాక్టివిటీస్ చాలా టైం తీసుకోవడం కానీ, చేసిన పని చాలా నెమ్మదిగా చేయడం కానీ, ఆ టాస్క్ మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు. దీన్ని బ్రాడీకైనీసియా అంటాము. ఇంకా పని చేయడంలో అంత డెక్స్ట్రిటీ ఉండదు, అంటే అంత ఫైన్నెస్ ఉండదు అన్నట్టు. ఎందుకు అంటే బాడీ రిజిడ్ అవ్వడం వల్ల ఆ విధంగా అవుతుంది. దాన్ని మనం రిజిడిటీ అంటాం. ఇంకొంతమంది పేషెంట్స్లో వణుకు అనేది ఉంటుంది. ఆ వణుకు అనేది యూజువల్గా పేషెంట్ కంటే కూడా పేషెంట్ని ఎగ్జామిన్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే గమనిస్తారు. ఎందుకంటే అది రెస్ట్లో ఉన్నప్పుడు వస్తుంది. దాన్ని మనం రెస్ట్ ట్రెమర్ అంటాం.